బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరోసారి పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో నోటి దూర చూపించాడు. మన ప్రధాని మోదీ పైన ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి కుక్కలాగా అరవడం మొదలుపెట్టాడు. మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వార్తలు నిలిచాడు. గుజరాత్ కసాయి అంటూ కూడా మోదీ పైన రెచ్చిపోయాడు. సింధు జలాలు ఆపితే రక్తం ప్రవహిస్తుందంటూ కామెంట్స్ చేశాడు. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు బిలావల్ భుట్టో. సింధు జలాలు ఆపితే భారత వీధుల్లో రక్తం పారిస్తామంటూ కూడా కామెంట్స్ చేశాడు. తాజాగా మరోసారి ఇదే వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. ఈ బిలావల్ భుట్టో అనే వ్యక్తి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు. ప్రస్తుతం ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు. కేవలం అక్కడ అసెంబ్లీలో మాత్రం ప్రాతినిధ్యం ఉంది ఆయనకి. అటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా భారత్ను ఉద్దేశించి, భారత ప్రధాని ఉద్దేశించి నోటికి ఎంత వస్తే అంత, నోటికి అది నోరుకు పూర్తిగా కూడా ఒక విషం చిమ్మే విధంగా, అది నోరు కాదు పాము నాలుక, విషం చిమ్మే విధంగా ఇష్టం వచ్చినట్టుగా భారత్ని మరింతగా రెచ్చిపోయే విధంగా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకవైపు ఈ రకంగా మాట్లాడుతూనే ఈ పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు యుఎన్ దగ్గరికి వెళ్ళిపోయి, యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మోదీ మా పైన దాడి చేసే అవకాశం ఉంది, భారత్ మా పైన దాడి చేసే అవకాశం ఉంది, మమ్మల్ని కాపాడండి అంటూ అక్కడ మొరపెడుతున్నారు. పైపెచ్చు భారత్ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్లీ మీరు వ్యాఖ్యలు వినండి. ఇటువంటి వ్యాఖ్యలతో మాట్లాడే ఈ దుర్మార్గుడిని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ముందుగా వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. हम जंग नहीं चाहते, मगर वो सिंधु पे हमला करे तो उनको मालूम है कि या इस सिंधु से पानी बहेगा या खून बहेगा। गुजरात का कसाई मोदी ने अब सिंधु पे हमला किया है और मैं चाहूंगा कि जिस तरीके से हम मिल बैठ के साथ होके अपना सिंधु का आवाज मुल्क के अंदर उठाते हैं, अब जब बैनुल अक़वामी सतह पे सिंधु खतरा में है तो ना सिर्फ ये सूबा के तमाम अवाम, चाहे आप पीपल्स पार्टी का हो, चाहे आप किसी और जमात के साथ हो, आप हमारे साथ खड़े होंगे और इस सिंधु को मोदी के खतरे से दफा करें। ये मैंने 27 दिसंबर को कहा था कि जब मैं आपका वजीर खारजा था तो मैं तब भी सिंधु पे हमले होते थे और मैं बैनुल अक़वामी सतह पे आपका वजीर खारजा की हैसियत में उस सिंधु का दिफा करता आ रहा हूं और मैं इसी इंडस वाटर ट्रीटी का जिक्र कर रहा था कि तब भी इंडिया ने कोशिश किया और अब मकबूजा कश्मीर में दहशतगर्दी के वाकया के बाद इन्होंने ये ऐलान किया है कि वो इंडस वाटर ट्रीटी को नहीं मानते, हम इनका ये फैसला को नहीं मानते। ఈ పాకిస్తాన్ దుర్మార్గుడు గతంలో విదేశాంగ మంత్రిగా ఉండేవాడు. ప్రస్తుతం మాజీ మంత్రి. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు సింధు జలాల కోసం నేను గొంతెత్తి మాట్లాడాను, ఆ దేశంతో పోరాడాను. ఒక కసాయిగా ఉన్నటువంటి మోదీని గుజరాత్ కసాయితో పోలుస్తూ దుర్మార్గమైన మాటలు మాట్లాడుకొచ్చాడు. ఏకంగా ఒక నీళ్ళాప్తేనే ఈ పాకిస్తాన్ ఇంతలా అల్లాడిపోతోంది. పాకిస్తాన్ ప్రజాప్రతినిధికి వణుకు మొదలైంది. పాకిస్తాన్ ప్రజల గొంతు నిండడం లేదు. పాకిస్తాన్ ప్రజల యొక్క గొంతు నీళ్లు వెళ్ళాలన్నా కూడా మన నీళ్ళు ఇవ్వాల్సిందే. ఇటువంటి దయాదాక్షిణ్యంతో మనకి ఈ దుర్మార్గులు, ఈ పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు, నేను పదే ఈ పదాలు వాడుతున్నందుకు కొంతమందికి మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు చెప్పండి, ఈ దుర్మార్గుడు, ఈ నీచ్ కమీనే కుత్తే అనేటువంటి ఈ వ్యక్తి ఇష్టానుసారంగా మన ప్రధానిని కసాయి అంటూ మాట్లాడడం, అక్కడ నీళ్ళు ఆపితే అక్కడ రక్తం పారిస్తానని చెప్పడం, ఈ మాటలు వీళ్ళు మాట్లాడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? మనం ఇంకా వారిని గౌరవించాలా? వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళని సంబోధించాలా? ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కల్ని ఇంకా మనం గారు అంటూ సంబోధిద్దామా? ఇంకా మనం వారు రెస్పెక్ట్ ఇద్దామా? ఈ కుక్కలు కాదా? ఇక్కడ కుక్కలు అంటే కూడా బహుశా వాటికి కూడా విశ్వాసం ఉంటుంది, వీళ్ళకి ఏమాత్రం విశ్వాసం ఉండదు. అందుకే వీళ్ళని మరి ఈ మధ్య కాలంలో పోర్కిస్తాన్ అంటున్నారు. పాకిస్తాన్ కాదది. సో పోర్కిస్తాన్ సంబంధించిన ఈ మాజీ మంత్రి సింధు జలాలు మావి, నేను విదేశాంగ మంత్రిగా ఉన్నప్పటి నుంచి వీటి కోసం కొట్లాడుతున్నాను, కాబట్టి ఇప్పుడు సింధు జలాలు ఆపితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, రక్తం పారిస్తాం, రక్తం తాగుతాం అంటున్నాడు.
సో మీరు చెప్పండి ఏం సమాధానం చెప్తారో మీరు కామెంట్స్ చేయండి, నేను మీ కామెంట్స్కి చదువుతాను. మరీ ముఖ్యంగా గుజరాత్ కసాయి అంటూ కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ తాగిపోలేదు. ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా పాకిస్తాన్ భారత్ పైన మాట్లాడుతూనే ఉంది. ఇష్టానుసారంగా ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. గతంలో కూడా 2 రోజుల క్రితం పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఉన్నటువంటి మరియం షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, వీడేమో బెనజీర్ భుట్టో మాజీ ప్రధాని కుమారుడైతే అక్కడ మరియం షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె. వీళ్ళిద్దరు కూడా రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసం, అక్కడ ప్రజల మరణం పొందడం కోసం భారత్ పైన మాట్లాడుతూ, భారత ప్రధాని ఉద్దేశించి మాట్లాడుతూ, మన ప్రాణాలపైన, మన ఆశయాలపైన, మన రక్తం తాగుతామంటూ మాట్లాడుతూ దుర్మార్గులు మాట్లాడుతున్నారు. మరియం షరీఫ్ ఏమంటుందంటే, మన దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, ఈ ఆటం బాంబులని మేం గనక భారత్ పై ప్రయోగిస్తే ఏంటో పరిస్థితి ఆలోచించాలి. ఒక్కసారి మా పైన ఎవరైనా యుద్ధం చేయాలంటే, పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలంటే 10 సార్లు ఆలోచించాలని చెప్పి మరియం షరీఫ్ చెప్తోంది. ఒకసారి మరియం షరీఫ్ కూడా ఏం మాట్లాడిందో చూద్దాం. इंडिया और पाकिस्तान के बॉर्डर्स पे टेंशन है, एक खतरा मंडला रहा है. फिक्र करने की जरूरत नहीं है. अल्लाह ताला ने पाकिस्तान को और पाकिस्तानियों को और पाकिस्तान की अफवाज को इतनी ताकत दी है कि वो दुश्मन का हर वार का मुकाबला कर सकते हैं. लेकिन हम कोई भी सियासी नजरिया रखते हों, अगर हम एक कौम हैं, अगर हम पाकिस्तानी हैं, तो इस वक्त हमें अपने अफवाज के साथ खड़ा होना चाहिए ताकि वो सीसा फैलाई दीवार की तरह लड़ सके दुश्मन से. और ये भी मैं आपको कहना चाहती हूँ कि अगर आज पाकिस्तान का कोई भी दुश्मन पाकिस्तान पर हमला करते वक्त 10 बार सोचेगा, तो उसकी वजह यह है कि अल्लाह ताला के फजल से पाकिस्तान आज एक एटमी कुव्वत है. पाकिस्तान के पास एटम बॉम्ब है. రైట్, మరియం షరీఫ్ మాట్లాడుతున్నారు కదా, పాకిస్తాన్ వైపు ఎవరైనా చూడాలంటే 10 సార్లు ఆలోచించాల్సిందే. ఇక్కడ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాటిని ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. మన దయా దాక్షిణ్యంతో బతికేటువంటి ఈ దుర్మార్గులు, ఈ పోర్కిస్తాన్ సంబంధించిన ఈ దుర్మార్గులు పదే రెచ్చగొట్టే రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బిలవల్ భుట్టో అంటున్నాడు, గుజరాత్ కసాయి అంటున్నాడు మోదీని. మీరు చెప్పండి ఏం చేద్దాం ఇటువంటి దుర్మార్గులు అనేది. సో చాలా క్లియర్గా భారత్ అంటే భయపడిపోతున్నారు, భారత్ పేరు చెప్తేనే వణికిపోతున్నారు. కానీ ఇవన్నీ కూడా మేకపోతు గాంభీరాలే. ఎందుకని అంటున్నానంటే, వారి దగ్గర ఎటువంటి శక్తులు లేవు. నిజంగా యుద్ధమే చేయాల్సి వస్తే యుఎన్ దగ్గరికి పోయి మొరపెట్టుకుంటున్నారు. ఏమంటున్నారంటే, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మోదీ మా పైన దాడి చేసే అవకాశం ఉంది, మమ్మల్ని చంపేసే అవకాశం అని చెప్పి యుఎన్ దగ్గర మొరపెట్టుకుంటున్నారు. కానీ మేకపోతు గాంభీరంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ తాగిపోలేదు. ఇంకొక సెనేటర్, పాకిస్తాన్ సెనేటర్ పవల్ షా ఖాన్ ఏమన్నారంటే, ఏకంగా అయోధ్యలో మసీదు మళ్ళీ నిర్మిస్తాము, ఏకంగా తమ పాక్ చీఫ్, ఆర్మీ చీఫ్ ఇక్కడికి వచ్చి మొదటి నమాజ్ చేస్తాడు అని చెప్తోంది. అయోధ్యలో మళ్ళీ మసీదు నిర్మిస్తాం పాకిస్తాన్ వాళ్ళమంటోంది. ఇక్కడితో ఆగకుండా పాకిస్తాన్ సంబంధించినటువంటి నేల మొత్తం కూడా గురునానక్ నడియాడిన నేల. అయితే ఇక్కడ భారత సైన్యంలో కూడా సింగులు ఉన్నారు. సో వారంతా కూడా మా పైన ఎట్టి పరిస్థితుల్లో దాడి చెయ్యరు అంటూ మాట్లాడి ఇక్కడ ప్రజల్ని, ఇక్కడి యొక్క ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా ఇక్కడ అలజడి సృష్టించే విధంగా, లోపల కొన్ని విభేదాలు క్రియేట్ చేసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకసారి ఆ మహిళ, ఎందుకు ఇక్కడ మహిళని పెద్దగా మాట్లాడలేదంటే, మహిళ అంటే ఎక్కడైనా మహిళే కాబట్టి గౌరవిస్తున్న, ఇది భారత సంస్కృతి కాబట్టి. ఒకసారి ఆ సెనేటరీ మాట్లాడుతూ చూద్దాం. तो ये पता होना चाहिए कि उस फौज में तकसीम है, उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है, उनके लिए ये पाक धरती है. इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े. और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ हो नहीं आने देंगे. और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे. तो इनको पता होना चाहिए कि फौज सिर्फ 6-7 लाख नहीं है, यहाँ 25 करोड़ लोग जो हैं वक्त आने पर ये फौज के साथ हैं और ये इंशाअल्लाह ताला सिपाही बनेंगे जनाब. और कहा है कि अगर यहाँ पानी नहीं बहेगा तो खून बहेगा दरियाओं में. मैं सिर्फ ये कहूँगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपह सलार आसिम मुनीर देगा. ఏమంటుందో
ఏకంగా గురునానక్ నడియాడిన ప్రాంతం కాబట్టి అటు భారత ఆర్మీలో కూడా సింగులు ఉన్నారు, వారంతా కూడా మా పైన దాడి చేయరు అంటూ కూడా ఇక్కడ విభేదాలు, ఇక్కడ అలజడి సృష్టించే విధంగా, ఇక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చే విధంగా, అంతర్గతంగా కొన్ని చర్చలు దారితీసే విధంగా దుర్మార్గమైన మాటలు మాట్లాడింది ఈ సెనేటర్. ఆ వైపుగా మరోసారి అయోధ్యలో రామ మందిరం ఉన్న చోట పక్కనే మేము మళ్ళీ మసీదు కడతామంటూ కూడా మాట్లాడుతోంది. అయోధ్యలో మళ్ళీ మసీదు నిర్మిస్తామని చెప్పి పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇవి. ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ భారత్ పైన మరోసారి రెచ్చిపోయే విధంగా, భారత్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు చాలా మంది కూడా ఇవన్నీ వ్యాఖ్యలు చూస్తూ భారత్ ఎందుకు సహిస్తోందని చెప్పి. దెబ్బ కొడితే గతంలో సర్జికల్ స్ట్రైక్ మీకు ఎవరికైనా తెలుసా? అసలు మీకు ఎవరికైనా కనీసం సమాచారం ఉందా? ఎవరికి తెలియదు. రాత్రికి రాత్రి వెళ్ళిపోయి అక్కడ బాంబులు వేసి వస్తే పాకిస్తాన్ అల్లాడిపోయింది. మీరు గమనించండి, గతంలో ఒకసారి కనుక మీ దగ్గర ఫోన్లు ఉంటే దాంట్లో చూడండి, గతంలో పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసిన నేపథ్యంలో అక్కడి పాక్ ఆర్మీ చీఫ్ సొరంగాల్లో దాక్కున్నారు. అక్కడి పాక్ ఐఎస్ఐ సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళంతా దాక్కున్నారు. లష్కర్ తోయిబా చీఫ్ దాక్కున్నాడు. అందరూ కూడా సొరంగాలకు వెళ్ళి దాక్కున్నారు. లాగులు తడిచే వాళ్ళందరూ కూడా. ప్రస్తుతం భారత్ కొట్టే దెబ్బ అదే విధంగా ఉండాలి. వీళ్ళందరూ దాక్కోవడం కానీ ఈసారి వీళ్ళందరినీ హతమయ్యే విధంగా ఉండాలి. దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్. పాకిస్తాన్ అనే పదం ఇంకోసారి కనిపించకుండా ఉండాలి. అటువంటి దెబ్బ కోసం భారత ఆర్మీ ఇన్ని మాటలు పడినా, ఇన్ని మాటలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా వేచి చూస్తోంది. కొంత మౌనంగా, సైలెంట్గా సమయం కోసం ఎదురు చూస్తోంది. ఏ క్షణమైనా పెద్ద దాడి జరగవచ్చు. ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలు ఎల్ఓసి వెంట, ఇండో పాక్ బార్డర్ వెంట చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసే సైరన్లు మోగిస్తున్నారు. అవి చూసే వారంతా అక్కడ భయభ్రాంతులకు గురవుతున్నారు. అది చూసి ఏ క్షణమైనా భారత్ మాపై దాడి చేయొచ్చన్నట్టు ఆందోళన పడుతోంది పాకిస్తాన్. నిజంగా గనక భారత్ పంజాబ్ విసిరి ఒక్క దెబ్బ కొడితే పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో లేకుండా పోతుంది. ఈ దుర్మార్గులంతా, దుష్టులంతా ఒక్కసారిగా హతమయ్యే అవకాశం ఉంది. మీకు నిజంగా అటువంటి సిచ్యువేషన్ చూడాలని ఉందా? ఎస్, నేను చాలా వెయిట్ చేస్తున్నాను. కానీ భారత ఆర్మీ కొంత సంయమనం కోసం ఎదురు చూస్తోంది, సమయం కోసం చూస్తోంది. ఇప్పుడు అప్పుడే దెబ్బ కొడితే, ఒక్కసారి దెబ్బ కొట్టామంటే ఒకరి కోసమో ఇద్దరి కోసమో కాదు, కొన్ని వందల ప్రాణాలు పోవాల్సిందే, కొంత వందల మంది ఉగ్రవాదులు హతమవ్వాల్సిందే, వాళ్ళ సొరంగ మార్గాలని మొత్తం కూడా హతం చేయాల్సిందే. ఇంకోసారి భారత్ పేరు ఎత్తాలన్నా కూడా వారి తాతలు గుర్తు రావాల్సింది. అటువంటి సందర్భం కోసం భారత ఆర్మీ ఎదురు చూస్తోంది. ఈ బులావల్ భుట్టో, మా నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్, ఈ సెనేటర్ పవల్ షా, రక్షణ మంత్రి ఖ్వాజీ ఆసిఫ్, వీళ్ళందరూ కూడా ఏ మాత్రం కూడా వాళ్ళు నిజంగా ధైర్యవంతులు కాదు. మనం కనీసం మన పేరు తలుచుకోవాలని పడిపోయేటువంటి పరిస్థితి కూడా రావాలంటే అటువంటి ఒక సందర్భం కోసం భారత ఆర్మీ ఎదురు చూస్తోంది. ఇప్పుడు కూడా వీళ్ళంతా కూడా ధైర్యం కోసం మాట్లాడలేదు. అక్కడి ప్రజల్లో మనులు పొందడం కోసం, అక్కడ ప్రజల్లో ధైర్యాన్ని నింపడం కోసం మాత్రమే ఈ దుర్మార్గపు కవ్వింపు చర్యల కోసం పాకిస్తాన్, పోర్కిస్తాన్ ఈ దుర్మార్గులు మాట్లాడుతున్నారు. కానీ అంతటి ధైర్య సాహసాలు. సో మీరేమనుకుంటున్నారు? వారు రక్తం తాగుతా అంటున్నారు కదా. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను బహిరంగపరచలేకపోతున్నాను. కొన్ని అంటే అక్కడ జరిగేటువంటి వాళ్ళు పెట్టే పదాలు కాకుండా నేను కొన్ని పదాలు వాడి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మేము విసర్జిస్తాం, ఆ విసర్జన తాగండి అంటూ కూడా వాళ్ళకి పాకిస్తాన్ వైపుగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎస్, మన నీళ్ళు లేకపోతే అది కూడా దిక్కులేదు వాళ్ళకి. మన నీళ్ళు లేకపోతే కనీసం పంటలు దిక్కులేవు, మన నీళ్ళు లేకపోతే కనీసం అక్కడ పవర్ దిక్కులేదు, మన నీళ్ళు లేకపోతే ఇండస్ట్రీస్ నడవు, మన నీళ్ళు లేకపోతే అక్కడ బతుకు జీవనమే లేదు. అటువంటి దయ్యాల దేశం అటువంటి ఆ పాకిస్తాన్, పోర్కిస్తాన్ వ్యక్తులు, వెధవలు మళ్ళీ భారత్ వైపుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ బిలావల్ భుట్టో గతంలో కూడా 2 రోజుల క్రితం ఇదే వ్యాఖ్యలు చేశాడు. రక్తం తాగుతామన్నాడు. మళ్ళీ అదే వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నాడు. ఈ రకంగా ఎన్నిసార్లు చూస్తూ ఊరుకోవాలి? డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. తప్పకుండా భారత్ నుంచి ఒక సరైనటువంటి సమాధానాన్ని, ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ని మనం త్వరలో చూడబోతున్నాం. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.